వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఈరోజు నేను మీకు మా పుట్టింటి వాళ్ళు మా ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చిన ఎల్జీ మైక్రోవేవ్ ఓవెన్లో మిల్క్ని ఎలా బాయిల్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో ముందుగా మిల్క్ ప్యాకెట్ని రెడీ చేసుకోవాలి మీ ఇష్టమైన మెజర్మెంట్లో. అండ్ ఎల్జీ మైక్రోవేవ్తో పాటు వచ్చిన ఈ మిల్క్ పాస్చరైజేషన్ కిట్ని కూడా వాష్ చేసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మిల్క్ ప్యాకెట్ని కట్ చేసి ఆ మిల్క్ని ఇందులో పోర్ చేసేసుకోవాలి. అండ్ ఒక్కసారి మెజర్మెంట్స్ చూసుకోవాలి. నేను 1/2 లీటరే తీసుకున్నాను కాబట్టి ఇక్కడి వరకే వచ్చింది. దీంట్లో మెజర్మెంట్స్ ఉంటాయి చూడండి. 2 లీటర్స్, 1.5 లీటర్ అండ్ 1 లీటర్. నేను 1 లీటర్ కంటే తక్కువ తీసుకున్నా, 1/2 లీటరే తీసుకున్నా కాబట్టి ఇక్కడి వరకే ఉంది. ఇప్పుడు దీన్ని లిడ్తో టైట్గా క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే మైక్రోవేవ్లో బాయిల్ అయ్యేటప్పుడు బయటకి పడిపోకుండా ఉండడం కోసం టైట్గా క్లోజ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో ప్లేస్ చేసేసుకోవాలి. ఈ మైక్రోవేవ్ స్విచ్ ఆన్ చేశాక చూసారు కదా, ఇక్కడ 0 చూపిస్తుంది. ఆ తర్వాత డోర్ని ఓపెన్ చేసేసి ఈ మిల్క్ పాస్చరైజేషన్ కిట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సెంటర్లో ప్లేస్ చేసేయాలి. కరెక్ట్గా పొజిషన్ చూసుకుని కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేశాక డోర్ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని వెయిట్ అండ్ టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పాస్చరైజ్ మిల్క్ అని డైరెక్ట్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది PS1 అని. తర్వాత మనం టైం అండ్ వెయిట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది చూసారు కదా, ఈ డైలర్ని రొటేట్ చేస్తూ ఉంటే మీకు టైమ్ వెయిట్ రెండు చూపిస్తూ ఉంటాయి. సో ముందుగా మనం వెయిట్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, 2 లీటర్స్, 1.5 లీటర్ అండ్ 1 లీటర్, ఈ 3 వెయిట్స్ చూపిస్తాయి మీకు. సో నేను తీసుకున్నది 1/2 లీటర్. సో 1 లీటర్ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ 1/2 లీటర్ లేదు. సో నేను 1 లీటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వెయిట్ కన్ఫర్మ్ చేయడం కోసం ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 25 డిగ్రీ సెల్సియస్ అండ్ 4 డిగ్రీ సెల్సియస్ రెండే చూపిస్తాయి టెంపరేచర్స్. సో ఒకవేళ మీ మిల్క్ కనుక రూమ్ టెంపరేచర్లో అండ్ నార్మల్గా ఉంటే కనుక 25 డిగ్రీ సెల్సియస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా రిఫ్రిజిరేటర్లో నుంచి తీసి చాలా కూల్గా ఉన్నట్టయితే కనుక 4 డిగ్రీ సెల్సియస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను మిల్క్ కాబట్టి 4 డిగ్రీ సెల్సియస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత టైం అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. ఇక్కడ చూసారు కదా, 9 minutes 25 seconds అలా తీసుకుంది. సో 9 minutes 25 seconds తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా, నేను 9 minutes తర్వాత వచ్చి చూస్తున్నా, ఇంకా 50 secondsలో ఉంది. లోపల కూడా చూసారు కదా, కిట్ అనేది రొటేట్ అవుతూ ఉంది, అంటే మిల్క్ అనేవి బాయిల్ అవుతున్నాయి. సో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు కొంచెం ఇలా హార్డ్గా అనిపించవచ్చు. ఒక 2-3 times మీరు ట్రై చేసినట్టయితే కనుక ఈజీ టు బాయిల్ మిల్క్. ఊరికే స్టవ్ ఆన్ చేసి మిల్క్ పోసి అంత కష్టపడకుండా అది మైక్రోవేవ్లో పెట్టేసి చక్కగా 9 minutes మీరు వేరే పని కూడా చేసుకోవచ్చు, వేడివేడిగా కాఫీ కూడా తాగేయచ్చు. సో టైమర్ కూడా ఎండ్ అయిపోవచ్చింది. చూద్దాం మిల్క్ ఎలా బాయిల్ అయ్యాయి. చూసారు కదా, ఎండ్ అయిన తర్వాత బీప్ సౌండ్ ఎలా వచ్చిందో. సో ఒకవేళ మీరు ఈ పాలు పెట్టి ఏదైనా పనిలో ఉండి మర్చిపోయినా సరే ఈ బీప్ సౌండ్తో అలర్ట్ అవ్వచ్చు. అదే స్టవ్ మీద పెట్టి పాలు పొంగిపోయి మాడిపోయి ఇబ్బందులన్నీ పడకుండా మైక్రోవేవ్లో పెట్టుకుంటే చక్కగా టైమర్ తర్వాత వచ్చి చూసుకోవచ్చు. చూసారు కదా, పాలు చక్కగా బాయిల్ అయిపోయాయి, మీగడ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఈజీగా కాఫీ రెడీ చేసుకుని తాగేయచ్చు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.